గురు పౌర్ణమిని వాడుకొని లలిత్, కరుణాకర్, భారత్ వర్ష, భాస్కర్ కిల్లి ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ మందిరాలకు పిలిచి వీళ్ళని మంచి వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళ మీద ఉన్న కేసులు తీపిద్దామని ట్రై చేసే సాయిబాబా మందిరాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఇప్పుడు గురు పౌర్ణమిని వాడుకొని ఈ కొడుకులని వాళ్ళ మందిరాలకి పిలిచి వీళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారన్నట్టు. ఎట్లా వీళ్ళు మారిపోయారు, వీళ్ళకి మేము మొత్తం దగ్గరుండి చూపెట్టినాం, ఇక్కడికి వచ్చేది అంతా హిందువులే, ఇక్కడ అన్ని పద్ధతులు హిందూ పద్ధతిలోనే జరుగుతాయి, అయ్యగారులు కూడా ఉంటారు, ముల్లాలు ఉండరు, ఇది దరగా కాదు అని వీళ్ళని మా మందిరాలకి పిలిచి చూపెట్టినాము అని చెప్పి ఫస్ట్ వాళ్ళు బయటికి ప్రొజెక్ట్ చేశాక దెన్ వీళ్ళతో మాట్లాడిస్తారు. వాళ్ళు సాయిబాబాని మొక్కరు, సాయిబాబాని యాక్సెప్టు చేయరు, చేసే చిల్లర కథలు మళ్ళీ చేస్తూనే ఉంటారు. అయితే వీళ్ళు వచ్చి ఇచ్చే స్టేట్మెంట్లు ఎట్లుంటాయంటే, ఇక్కడ అన్ని హిందూ పద్ధతిలోనే జరుగుతున్నాయి కాబట్టి హిందువులన్నీ డివైడ్ చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము సాయిబాబా గురించి ఇంకా మాట్లాడడం ఆపేద్దామని అనుకుంటున్నాము. సో మేము సామరస్యంగా ఇంకా మందిరం వాళ్ళతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం అని ఇట్లాంటి స్టేట్మెంట్లు కూడా ఇప్పిస్తారు ఆ మందిరం వాళ్ళు. వీళ్ళ బ్రతుకులకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఏది ఉండదు కాబట్టి, ఎంతసేపటికి పైసలే కాబట్టి, యూట్యూబ్ లేకపోతే ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఈ కొడుకులకి లేదు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు. వీళ్ళ దిగజారుడితనం అర్థం చేసుకోకుండా మందిరం వాళ్ళు కూడా అంతే దిగజారుతారు అన్నట్టు. అట్లా గనక ఏ మందిరం వాడైనా వీళ్ళని పిలిచి మొత్తం చూపెట్టి ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్లో గనక ఒక స్టోరీ అల్లి వీళ్ళ మీద ఉన్న కేసులు తీపిద్దాం అని అనుకున్నారు అనుకోండి, ఆ మందిరం వాడు అమ్ముడుపోయినట్టే. మళ్ళీ చెప్తున్నా, ఆ మందిరం వాడు అమ్ముడుపోయినట్టే. ఆ మందిరం వాడు అమ్ముడుపోయినట్టే, సాయిబాబాని అమ్మకానికి పెట్టినట్టే. అక్కడ వాళ్ళకి ఎట్లుంటుందంటే, మందిరం కట్టుకునే వాళ్ళకి కొందరికే మందిరమే ఇంపార్టెంట్, దాంట్లో వచ్చి హుండీయే ఇంపార్టెంట్. ఈ బొచ్చు ఈ కొడుకులు చేసే వీడియోలకి హుండీ తగ్గిందని ఎవడాడు చెప్పింది? మొన్న రామనవమికి మరి పీక్ స్టేజ్ కదా, మరి 2500 మంది మా ఇంటి దగ్గర సాయిబాబా మందిరానికి వచ్చిర్రు. అట్లంటే ఎన్ని సాయిబాబా మందిరాలకి పోయి ఉంటారు జనము? హుండీ తగ్గలే, బొక్క తగ్గలే. ఈ మందిరం వాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళకి సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ ఆ దరిద్రుల దగ్గర ఉండే ఉంటుంది. ఆ కొడుకులు ఎట్లాంటి వాళ్ళు అని అంటే, పీకల మీదకి వచ్చి కేసుల్లో ఇంకా బయటికి రాము అన్న స్టేజ్లో ఇక బ్లాక్మెయిలింగ్ చేస్తారు అన్నట్టు. సో ఆ మందిరం వాళ్ళకి సంబంధించింది ఏదో ఒక దరిద్రమైన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ బ్లాక్మెయిలింగ్కి వాళ్ళు లొంగిపోయి వీళ్ళతో ఒక ప్రణాళికబద్ధంగా సాయిబాబా గురించి ఇంకా వీళ్ళు మాట్లాడరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించి వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ తీపిస్తారన్నట్టు. అట్లా గనక చేస్తే నా మైండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే అది అని నాకు కన్ఫర్మ్ అయితే, ఎందుకంటే గురు పౌర్ణమి రోజు తెలిసిపోతుంది ఇక ఇట్లాంటి చిల్లర కథలు పడేది ఎవరు అనేది తెలిస్తే ఐజీ ఆఫీస్కి, అడిషనల్ ఐజీ ఆఫీస్కి, అడిషనల్ డీజీపీ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి, సిఐల దగ్గరికి ఎన్నిసార్లు పోయినాం, ఎన్ని ఫోటోలు దిగినాం, ఎక్కడెక్కడ దిగినాం, ఎవడెవరితో దిగినాం అన్నీ తీసి బయట పెడతా. ఎన్ని స్టేజ్ల మీద నన్ను సత్కరించి నువ్వు ముందుండి ఫైట్ చేయి, వెనకాల నుంచి మేము చూసుకుంటాం లీగల్గా నీకేం కాకుండా అని చెప్పి సన్మానాలు చేసి రెచ్చగొట్టిర్రో అందరినీ రోడ్డు మీదకి లాగుతా. ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు ఇక్కడ. 9 నెలలు ఇంగించుకొని వీళ్ళు మాట్లాడిన దరిద్రాలన్నీ ట్రాన్స్లేషన్ చేసి డాక్యుమెంటేషన్ చేసి ఎన్నోసార్లు షిరిడీకి అటు ఇటు తిరిగి విట్నెస్ల సైన్ పెట్టి ఇవన్నీ చేసినాక మాకు తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుందో. ఆడు మాట్లాడే మాటలకి మేము అమ్ముడుపోయే రకాలు కాదు, మళ్ళీ చెప్తున్నా, మేము అమ్ముడుపోయే రకాలు కాదు. ఏం దాకైనా పోతా, ఎక్కడి దాకైనా ఫైట్ చేస్తా. సాయిబాబా విషయంలో ఎవరినైనా రోడ్డు మీదకి లాగేదాకా నేను వదలను. అది సాయిబాబా భక్తుడైనా సరే, గుడివాడైనా సరే, ఎవడైనా సరే. ఒక గుడివాడు మొత్తం సాయిబాబా సమాజాన్ని ఏం రిప్రజెంట్ చేస్తలేరు ఇక్కడ. ఎవన్ కూడా అంది, ఎవన్ భక్తి అంది. కొందరు డబ్బుల కోసమే గుడి కట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు సాయిబాబా పాపులారిటీ చూసి ఇప్పుడు సాయిబాబా గుడి కడితేనే మనకి మంచిగా ఇన్కమ్ సోర్స్ వస్తుందన్న వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా 4-5 ఫ్రెండ్స్ కలిసి ఒక పెద్ద ల్యాండ్ తీసుకొని భక్తితో సాయిబాబా మందిరం కట్టిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ 3వ రకం వాళ్ళకి ఉండేది చాలా ఇంపార్టెన్స్. ఎవడు మందిరం ఎట్లా కట్టినా సరే భక్తితో హారతికి పోయే ఒక భక్తుడు ఉంటాడు. ఒక్కొక్క గుడిలో 400-500 మంది, 1000 మంది, 5-6 వేల మంది కూడా వచ్చే గుడిలు కూడా ఉన్నాయి. సో ఒక గుడివాడు మొత్తం సాయిబాబా సమాజాన్ని ఏమి ఇక్కడ ఉద్ధరిస్తలేడు, రిప్రజెంట్ చేసి కొడుకులని మంచోళ్ళని చెప్పడానికి. ఆడేం మాట్లాడిండి వినండి ఒకసారి. కోట్ల మంది హిందువులు ఆయన ఆరాధిస్తున్నారు, అదే నా ప్రాబ్లమ్. ఎందుకంటే ముస్లింలు ఆరాధిస్తే నాకు అభ్యంతరం లేదు, బికాస్ సాయిబాబా ఒక ముస్లిం కాబట్టి. కానీ హిందువులు ఆరాధిస్తున్నారు,
అది నా ప్రాబ్లం. పోనీ హిందువులు ఆరాధించినా పర్వాలేదు అనుకుంటే సాయిబాబా గుళ్ళు సనాతన ధర్మం గురించో లేకపోతే భారతదేశం గురించో ఆలోచిస్తుంది అంటే లేదు, హిందువుల్ని ఇస్లాంలోకి మార్చడం మీదే దృష్టి పెడుతూ ఉంది. చేయాల్సి వచ్చింది బాబ్రీ మసీద్ మీద అండి. అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి, సాయిబాబా కూర్చున్నాయి. సాయిబాబా కూర్చుని అన్ని దర్గాలే అన్నాడు అన్నట్టు. అవును మరి, వీడయ్యా ఆడ వాచ్మెన్ జాబ్ చేస్తూ ఉంటాడు, వీళ్ళమ్మ ఆడ ఊడుస్తూ ఉంటుంది, వీడు అక్కడనే పుట్టి అక్కడే పెరిగి అన్ని దగ్గరుండి చూసిండు అన్నట్టు. ఇప్పుడు హిందుత్వవాదం పట్టుకొని బయటికి వచ్చేసిండు. వచ్చి మళ్ళీ ఆఫీస్ ఎక్కడ పెట్టుకుంటాడు? సాయికృష్ణ రెసిడెన్సీలో పెట్టుకుంటాడు. ఆ ఇల్లేడు ఉంటుంది, ఆ ఇంటి పేరు సాయి అయి ఉంటుంది. వీడి బ్రతుకు మొత్తంలో సాయిబాబా ఉంటాడు, కానీ వీడు సాయిబాబాకి వ్యతిరేకం అన్నట్టు. అది వీళ్ళ బ్రతుకులు. ఇట్లాంటి వాళ్ళని ఎవడైనా మంచోళ్ళలాగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళు మారిర్రు, వీళ్ళు అర్థం చేసుకుర్రు అని కథలు పడితే ఎవరిని ఇక్కడ వదిలిపెట్టేది లేదు. ఆ ఫోన్లు చేసి బెదిరించడం కాదు, చేసి చూపెట్టండి ఏమైనా చేయాలనుకుంటే. సాయిబాబా విషయంలో నేను దేనికైనా రెడీ, ఎక్కడి దాకైనా నేను పోతా. దా చూసుకుందాం. హర హరం మహాదేవ.